హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒప్పో రెనో 14 రివ్యూ చూద్దాం. ఈ ఫోన్ నేను దాదాపు ఒక 10-15 రోజుల నుంచి యూస్ చేస్తున్నా. మన వాళ్ళు కూడా చాలా మంది ఈ ఫోన్ రివ్యూ గురించి అడుగుతున్నారు. దీంతో పాటు రెనో 14 ప్రో రివ్యూ గురించి కూడా అడుగుతున్నారు. కాకపోతే రెనో 14 ప్రో కంటే కూడా ఇదే నాకు కొద్దిగా వాల్యూ ఫర్ మనీ అనిపించింది. ఎందుకంటే రెనో 14 ప్రో తీసుకెళ్లి 50,000 రూపాయలు పెట్టారు. దీని ప్రైస్ 38,000 రూపాయలు. యాక్చువల్లీ దీనికి 38,000 రూపాయలు కూడా ఎక్కువే. ఇది వాల్యూ ఫర్ మనీ కాదు. కాకపోతే ఒక సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ కి, లైక్ ఎవరైతే ఆఫ్లైన్ లోనే ఒక 35,000 దగ్గర బెస్ట్ మొబైల్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పాలి. అండ్ ఇది కొద్దిగా సెన్సిబుల్ చాయిస్ లాగా అనిపించింది నాకు రెనో 14 ప్రో తో కంపేర్ చేస్తే. ఎందుకంటే అది 50,000 రూపాయలు పెట్టారు. దీనికి దానికి కంపేర్ చేస్తే కొద్దిగా రెనో 14 ప్రో లో డిస్ప్లే సైజ్ పెరిగిద్ది, బ్యాటరీ కెపాసిటీ పెరిగిద్ది, వైర్లెస్ ఛార్జింగ్ యాడ్ చేశారు. కెమెరా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. అక్కడ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మాత్రం 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ప్రాసెసర్ కూడా సేమే. ఎందుకంటే దీనిలో 8350 ప్రాసెసర్, దానిలో 8450 ప్రాసెసర్. కనీసం 50,000 రూపాయలు పెట్టినప్పుడు డైమెన్సిటీ 9300 ప్రాసెసర్ అయినా మనం అక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే స్టిల్ 50,000 రూపాయల దగ్గర కూడా అక్కడ 8 సిరీస్ ప్రాసెసర్ ఉంది. దీనిలో వాడని 8300 కి, దానిలో వాడని 8400 కి 5 to 10% కి తప్పించి అసలు పెద్ద మేజర్ తేడానే ఉండదు. డైలీ డే టు డే మనం యూస్ చేస్తున్నప్పుడు రెండు సేమే ఉంటాయి. సో దాంతో కంపేర్ చేస్తే ఇది కొద్దిగా నాకు వాల్యూ ఫోన్ అనిపించింది. అందుకనే ఈ ఫోన్ ని తెప్పించి రివ్యూ చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇది రివ్యూ నెట్ కాదు. నేనే నా సొంతంగా కొనుక్కొని రివ్యూ చేస్తున్నాను. ఫస్ట్ రివ్యూని బాక్స్ నుంచి స్టార్ట్ చేసుకున్నాం అంటే బాక్స్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. బాక్స్ లో మనకు అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రాన్స్పరెంట్ TPU కేసు ఒకటి ప్రొవైడ్ చేస్తారు. ఇది ట్రాన్స్పరెంట్ కేసు కాబట్టి ఒక నెల 2 నెలల తర్వాత ఎల్లో అయిపోయింది. అది గుర్తుపెట్టుకోండి. 80W ఛార్జర్ అండ్ USB కేబుల్, సిమ్ ఎజెక్టర్ టూల్, స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ తోటి వస్తుంది. బాక్స్ లోనే అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు, ఏది మిస్ చేయట్లేదు. ఇక బిల్డ్ అండ్ డిజైన్ కి వెళ్ళామంటే ఇది దీనికి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. దీనికి బిల్డ్ క్వాలిటీ సాలిడ్ ఉంటుంది అండ్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. ఈ పార్ట్ లో, ఈ బిల్డ్ అండ్ డిజైన్ పార్ట్ లో నాకు బాగా నచ్చింది వచ్చరికి వెనకాల వాడిన గ్లాస్. దీనిలో మొత్తం 2 కలర్స్ ఉంటాయి. ఫారెస్ట్ గ్రీన్ ఒకటి, పర్ల్ వైట్ ఒకటి ఉంటుంది. నా దగ్గర పర్ల్ వైట్ ఉంది. ఫారెస్ట్ గ్రీన్ సంగతి నాకు తెలియదు కానీ పర్ల్ వైట్ అయితే చూడడానికి చాలా బాగుంది. అండ్ ఈ పర్ల్ వైట్ లో వెనకాల వెల్వెట్ గ్లాస్ యూస్ చేశారు. ఈ వెల్వెట్ గ్లాస్ ఒకసారి మీరు పట్టుకొని చూడండి. ఫోన్ చేతిలోకి తీసుకోగానే ఒక కొత్త రకమైన ఫోన్ వాడుతున్న ఫీలింగ్ వస్తుంది మీకు. ఒక క్యాజువల్ ఫోన్, మీకు 1,00,000 రూపాయల ఫోన్ పట్టుకున్నా కానీ ఈ రకమైన ఫీలింగ్ రాదేమో మరి నాకు తెలియదు. బట్ అవి ప్రీమియం ఉంటాయి, దీనికంటే ప్రీమియం ఉంటాయి. బట్ దీనిలో ఉండే ఈ గ్లాస్ ఫీల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. వీళ్ళు సిల్కీ స్మూత్ అని మెన్షన్ చేశారు. నిజంగానే సిల్కీ స్మూత్ గ్లాస్ అని చెప్పాలి. గ్లాస్ అయితే చాలా చాలా బాగుంది. ఎట్లా అంటే ఒక సాఫ్ట్ వెల్వెట్ క్లాత్ మీద మనం చెయ్యి ఇట్లా రబ్ చేస్తుంటే ఆ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటది, సో అట్లా గ్లాస్ వెల్వెట్ క్లాత్ రెండు మిక్స్ అయితే ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది. ఫోన్ పట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ చుట్టూ ఫ్రేమ్ కూడా అల్యూమినియం ఎలాయ్ తోటి వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే చుట్టుపక్కల యాంటీనా బ్యాండ్స్ కూడా పైకి కనిపిస్తూ ఉంటాయి. అండ్ నార్మల్ గా ఫోన్ చూడడానికి కూడా ఈ పర్ల్ వైట్ కలర్ లో ఏదో ఒక ఆకుల్ టైప్ ఫినిష్ ఇచ్చారు ఒక సైడ్ నుంచి. ఇది ఇట్లా ఫోన్ తిప్పుతా ఉంటే దీనిలో ఈ టింట్ మారుతా ఉంది. కొంచెం డార్కర్ సైడ్ వెళ్ళినప్పుడు ఏమో ఎల్లో టింట్ లో కనిపిస్తుంది. కొద్దిగా లైట్ సైడ్ వస్తున్నప్పుడు ఏమో బ్లూ టింట్ వస్తుంది. అండ్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే కెమెరా మాడ్యూల్ ఒకటి మాత్రం చిన్న గ్లాస్ స్లాబ్ మీద ఉంటుంది. అండ్ ఆ కెమెరాస్ దగ్గర, కెమెరాస్ రింగ్ లోపల ఆ స్మోకీ ఎఫెక్ట్ చూడొచ్చు. సో లుక్స్ పరంగా అటెన్షన్ టు డీటెయిల్ అయితే అద్దరిపోయింది. ఖచ్చితంగా ఒక ప్రీమియం ఫోన్ పట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ వెయిట్ కూడా తక్కువే ఉంది, 189 గ్రామ్స్ ఉంది. చేతిలో పట్టుకోవడానికి కూడా ఫోన్ అయితే కాంపాక్ట్ ఉంటుంది. సింగిల్ హ్యాండ్ లో యూస్ చేయడానికి కూడా బాగుంటుంది. ఒక రకంగా ఐఫోన్ వాడుతున్న ఫీల్ వచ్చింది. ఎందుకంటే ఫ్లాట్ సైడ్స్ తోడు వస్తుంది. అండ్ డిస్ప్లే లో ఎడ్జెస్ కూడా రౌండెడ్ గా ఐఫోన్ టైప్ కార్నర్స్ ఉంటాయి. డిజైన్ లుక్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయని చెప్పాలి. అండ్ డిస్ప్లే 6.59 ఇంచ్ 1.5K AMOLED ప్యానల్ తోడు వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ డిస్ప్లే మీద ప్రొటెక్షన్ కి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 యూస్ చేశారు. డిస్ప్లే క్వాలిటీ ఎక్సలెంట్ గా ఉంటుంది. ఎందుకంటే 1.5K ప్యానల్, డిస్ప్లే సైజ్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి పిక్సెల్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. డిస్ప్లే షార్ప్ గా ఉంది. డిస్ప్లే లో కలర్స్ చాలా బాగున్నాయి. వ్యూయింగ్ యాంగిల్స్ చాలా బాగున్నాయి. HDR వీడియో ప్లే చేస్తుంది. నెట్ఫ్లిక్స్ లో కూడా HDR కేపబిలిటీస్ చూపిస్తుంది. అండ్ HDR వీడియో ప్లే చేసేటప్పుడు బ్రైట్నెస్ కూడా 1900 నిట్స్ వరకు బ్రైట్నెస్ వెళ్తుంది. అండ్ సన్లైట్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. పీక్ సన్లైట్ లో మాక్సిమం 1200 నిట్స్ వరకు రీచ్ అవుతుంది. కంటికి ఈజీగానే కనిపిస్తుంది. డిస్ప్లేలో ఎలాంటి కంప్లైంట్స్ లేవు. డిస్ప్లే చాలా బాగుంది. నెక్స్ట్ ప్రాసెసర్, దీనిలో డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ ఉంటుంది. LPDDR5X ర్యామ్ తోడు వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ తోడు వస్తుంది. ఇది ఈ ప్రైస్ లో అంత పవర్ఫుల్ ప్రాసెసర్ కాదు. 40,000 రూపాయల దగ్గర మనకి నార్మల్ గా 8S Gen 4 డైమెన్సిటీ నుంచి అయితే డైమెన్సిటీ 9300 ప్లస్ ప్రాసెసర్, ఇలాంటి కొన్ని పవర్ఫుల్ ప్రాసెసర్స్ ఉంటాయి. వాటితో కంపేర్ చేస్తే ఇది చాలా వరకు పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ లో తగ్గుతుంది. ఓ రకంగా చెప్పాలంటే ఈ ప్రాసెసర్ ని 20 నుంచి 25,000 రూపాయల ప్రైస్ లో చూస్తాం. సేమ్ ఇదే ప్రాసెసర్ OnePlus Nord CE5 లో ఉంటుంది. సో దీని పర్ఫార్మెన్స్ కూడా 20 నుంచి 25,000 రూపాయల లోపు మొబైల్స్ ఎలా పర్ఫార్మ్ చేస్తావు, ఇది కూడా అలానే పర్ఫార్మ్ చేసిద్ది. ఇక ప్రాక్టికల్ లైఫ్ లో పర్ఫార్మెన్స్ మీరు డైలీ డే టు డే యూస్ చేసినప్పుడు అయితే ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. ఏ టాస్క్ చేసినా కానీ ఈజీగానే హ్యాండిల్ చేస్తుంది. నార్మల్ యూజర్స్ కి పర్ఫార్మెన్స్ ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే గేమింగ్ ఆ ప్రైస్ లో వచ్చే అదర్ ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే కొద్దిగా తగ్గుతుంది. ఇందులో గేమింగ్ పర్ఫార్మెన్స్ బాగుండదు అని చెప్పట్లేదు. కాకపోతే అదర్ ఫోన్స్ ఈ ప్రైస్ లో 120 FPS చాలా ఫ్లాలెస్ గా హ్యాండిల్ చేస్తాయి. అవి ఈ స్పోర్ట్స్ లెవెల్ గేమింగ్ కి కూడా సపోర్ట్ చేస్తాయి. కాకపోతే ఈ ఫోన్ ఈ స్పోర్ట్స్ లెవెల్ గేమింగ్ కి సపోర్ట్ చేయదు. అండ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా మీరు కొంచెం హెవీ గేమ్స్ లైక్ గెన్షిన్ ఇంపాక్ట్ గానీ, BGMI గానీ అట్లాంటివి ఆడుతున్నప్పుడు కొద్దిగా అకేషనల్ ఫ్రేమ్ డ్రాప్స్ మీరు నోటీస్ చేస్తారు. దీనిలో అయితే BGMI 90 FPS లో హ్యాండిల్ చేస్తుంది. 90 FPS లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ బానే ఉంది, నో ప్రాబ్లం. కాకపోతే ఒప్పో అండ్ OnePlus ఫోన్స్ లో గేమ్ మోడ్ ఉంటుంది. ఆ గేమ్ మోడ్ లో అడాప్టివ్ ఫ్రేమ్ బూస్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీంట్లో అడాప్టివ్ ఫ్రేమ్ బూస్ట్ BGMI కి మాత్రం వర్కౌట్ కావట్లేదు. మేబీ ఈ ప్రాసెసర్ తోటి ఆప్టిమైజేషన్ ఇష్యూ నాకైతే తెలియదు. OnePlus Nord CE5 లో కూడా సేమ్ ప్రాసెసర్ ఉంది. దాంట్లో
దాంట్లో అడాప్టివ్ ఫ్రేమ్ బూస్ట్ ఆప్షన్ వచ్చింది. అడాప్టివ్ ఫ్రేమ్ బూస్ట్ ఆప్షన్ ఆన్ చేసుకోవడం వల్ల 90 FPS లో రన్ అయ్యే గేమ్ కూడా 120 FPS లో రన్ అవుతున్నట్టు ఫీల్ వస్తుంది. బట్ దీనిలో అడాప్టివ్ ఫ్రేమ్ బూస్ట్ ఆప్షన్ లేదు. సో ఓన్లీ BGMI 90 FPS లో మాత్రం మీరు ఎక్స్పీరియన్స్ చేయగలరు. 90 FPS లో గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా దీనిలో ఆప్టిమైజేషన్ అయితే నాకు బాగానే అనిపించింది. యాక్చువల్లీ OnePlus Nord CE5 లో 90 FPS లో గేమ్ ఆడుతున్నప్పుడు కూడా కొద్దిగా ఫ్రీక్వెంట్ గానే ఫ్రేమ్ డ్రాప్స్ నేను నోటీస్ చేశా. దానిలో ఆప్టిమైజేషన్ అంత బాగాలేదు, బట్ దీనిలో ఆప్టిమైజేషన్ బాగుంది. అదేంటి బ్రో సేమ్ ప్రాసెసర్ దానిలో బాగాలేదు, దీనిలో ఎలా బాగుండిద్ది అంటావు, పెయిట్ రివ్యూ ఇస్తున్నావు అని మీరు అనొచ్చు. బట్ బాగుంది అదంతే. ఎందుకంటే Realme P3 Ultra లో కూడా సేమ్ అదే ప్రాసెసర్ ఉంటుంది, Dimensity 8350 Ultra ప్రాసెసర్. దానిలో కూడా ఆప్టిమైజేషన్ చాలా బాగుంది. బట్ Nord CE5 లో బాగా, మళ్ళీ దీనిలో బాగుంది. ఓకే, మీకు 90 FPS గేమింగ్ ఓకే అనుకుంటే 90 FPS లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పర్వాలేదు, బాగానే ఉంటుంది. కాకపోతే ఈ ప్రైస్ లో గేమింగ్ కోసం ఫోన్ కావాలనుకున్న వాళ్ళకి ఇంకా బెటర్ గేమింగ్ ఫోన్స్ ఉన్నాయి. అండ్ టెంపరేచర్ కూడా గేమ్స్ ఆడేటప్పుడు కొద్దిగా ఎక్కువగానే రీచ్ అవుతుంది. దీనిలో Dimensity ప్రాసెసర్ వాడాడు. Dimensity ప్రాసెసర్ DNA హీటింగ్. సో అదర్ ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే ఒక 1 to 2 degrees ఎక్స్ట్రా టెంపరేచర్ దీనిలో రీచ్ అవుతుంది. గంట సేపు పైన గేమ్స్ ఆడిన తర్వాత 42 వరకు నాకు టెంపరేచర్ రీచ్ అయింది. అండ్ ఇది చుట్టూ అల్యూమినియం అలైతో వస్తుంది, వెనకాల గ్లాస్ ఉంటుంది కాబట్టి ఆ హీట్ మీరు చేతులకు పట్టుకున్నప్పుడు పైకి కొద్దిగా ఫ్రేమ్ కాల్తా తెలుస్తూ ఉంటుంది. దాని యూస్ మీరేం టెన్షన్ పడొద్దు. కొద్దిగా కాంపిటీషన్ తో కంపేర్ చేస్తే ఎక్కువ హీట్ అవుతుంది, కానీ టెంపరేచర్ అయితే కంట్రోల్ లోనే ఉంది. మరి ఇదేమి ఓవర్ హీటింగ్ ఇష్యూ కాదు. నెక్స్ట్ కెమెరా, బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, Sony IMX882 సెన్సర్ ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి వస్తుంది. సెకండరీ కెమెరా 50 మెగాపిక్సెల్ 3.5x టెలిఫోటో కెమెరా ఉంటుంది, దీనికి కూడా OIS ఉంటుంది. థర్డ్ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మెయిన్ 3 కెమెరాస్, ప్రైమరీ కెమెరా, టెలిఫోటో కెమెరా, ఫ్రంట్ కెమెరా. ఇవి డే లైట్ లో అండ్ ఆర్టిఫిషియల్ లైటింగ్ అంటే పార్టీ లైటింగ్ కండిషన్, రెస్టారెంట్ లైటింగ్ కండిషన్స్ అంటాం కదా, ఈ 2 లైటింగ్ కండిషన్స్ లో 3 కెమెరాస్ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి. పర్టికులర్ గా కలర్స్ చాలా బాగున్నాయి. నార్మల్ గా ఒప్పో ఇమేజ్ ప్రాసెసింగ్ మొత్తం కూడా కలర్స్ మార్చేస్తా ఉంటుంది, బట్ ఇక్కడ నాచురల్ కలర్స్ ఉన్నాయి. మన కంటితో ఎలాంటి కలర్స్ చూస్తున్నామో అవే కలర్స్ ఫోటోలో కూడా పడుతున్నాయి. కొంచెం మంచి లైటింగ్ ఉన్నప్పుడు డిజిటల్ జూమ్ లో కాకుండా యాక్చువల్ ఫోకల్ లెంత్ అంటే మెయిన్ కెమెరాను యూస్ చేసి 1x లో, టెలిఫోటో కెమెరాను యూస్ చేసి 3.5x లో, అండ్ ఫ్రంట్ కెమెరా ఫోటోస్ 3 కూడా చాలా బాగా క్యాప్చర్ చేస్తున్నాయి. ఈవెన్ లో లైట్ లో కూడా, స్ట్రీట్ లైటింగ్ సిచువేషన్ లో కూడా బ్యాక్ కెమెరాస్ అన్ని ఫోకల్ లెన్స్ లో బాగానే పర్ఫార్మ్ చేస్తున్నాయి. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. కాకపోతే ఒకటే ఒక ఇష్యూ నేను నోటీస్ చేసా, నార్మల్ డిఫాల్ట్ ఫోకల్ లెంత్ లో కాకుండా డిజిటల్ జూమ్ చేస్తున్నప్పుడు మాత్రం అప్పుడప్పుడు ప్రాసెసింగ్ సరిగ్గా చేసుకోలేకపోతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇది డే లైట్ తో తీసిన శాంపుల్. 1x ఫోటో చూడడానికి చాలా బాగుంది, బట్ ఇక్కడ 2x చూడొచ్చు. అక్కడంతా కూడా ఓవర్ షార్ప్ అయిపోయినట్టు, ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయినట్టు, సరిగ్గా ప్రాసెస్ చేసుకోలేకపోయింది. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ తీసినప్పుడు కూడా కొన్ని సిచువేషన్ లో ఈ ప్రాబ్లం ఎదురవుతుంది. ఈ డిజిటల్ జూమ్ చేసిన 2x ఫోటోని నార్మల్ 1x తోటి 3.5x తోటి కంపేర్ చేస్తే అక్కడ క్లియర్ డిఫరెన్స్ మీరు నోటీస్ చేయొచ్చు. ఇది ఒక్కటి ఆప్టిమైజేషన్ లో చిన్న ఇష్యూ ఉంది, సాఫ్ట్వేర్ అప్డేట్స్ ద్వారా ఇది కూడా ఫిక్స్ చేయొచ్చు. అండ్ ఇంకొక చిన్న ఇష్యూ డైనమిక్ రేంజ్ లో ఉంది. ఇక్కడ ఒకసారి అన్ని ఫోకల్ లెన్స్ శాంపుల్ చూడండి. ఇది 1x, ఇది 2x, ఇది 3.5x, ఇది 7x. ఇక్కడ మీరు ప్రతి ఫోటో గమనిస్తే నా వెనకాల నుంచి లైట్ వస్తుంది. అలా వెనకాల నుంచి లైట్ వస్తున్నప్పుడు ఎక్స్పోజర్ సరిగ్గా అడ్జస్ట్ చేసుకోలేకపోయింది. ఈ ఫోన్ నేను ఒక 15 రోజుల పైన చూస్ చేస్తున్నా. ఈ 4 ఫోటోలు తప్పించి ఇక ఏ ఫోటోలో కూడా నేను ఇష్యూ ఫేస్ చేయలేదు. ఈ డిజిటల్ జూమ్ లో డీటెయిల్స్ తక్కువ ఉంటావు ఒకటి, అండ్ ఇక్కడ చిన్న డైనమిక్ రేంజ్ ఇష్యూ, ఈ 2 ఇష్యూస్ తప్పించి నేను ఇంకే ఇష్యూస్ ఫేస్ చేయలేదు. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా ఎక్సలెంట్ గా తీస్తుంది. మీరు డే లైటింగ్ లో తీసిన, ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్ లో తీసిన పోర్ట్రేట్ షాట్స్ ఎక్సలెంట్ గా వస్తున్నాయి. ఇక్కడ నాకు కొన్ని ఫేవరెట్ షాట్స్ డిస్ప్లే చేస్తాను చూడండి. ఇక్కడ మెజారిటీ షాట్స్ అన్ని కూడా రెస్టారెంట్ లైటింగ్ కండిషన్ లో తీసినవే, అన్ని కూడా చాలా బాగా వచ్చాయి. ఇక్కడ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఏమైపోయిందని మీరు అడగొచ్చు. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్ కాబట్టి అదంత క్వాలిటీగా ఉండదు, బట్ బడ్జెట్ లో వచ్చే అల్ట్రా వైడ్ కెమెరాస్ తోటి కంపేర్ చేస్తే దీనిలో కొద్దిగా ప్రాసెసింగ్ బాగుంది. ఈవెన్ డే అండ్ లో లైట్ లో కూడా పర్వాలేదు, మరి అంత గొప్ప పిక్చర్స్ ఏం క్యాప్చర్ చేయట్లేదు, కానీ యాక్సెప్ట్ చేయదగ్గ పిక్చర్స్ క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఇప్పుడు వీడియోస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కొన్ని వీడియో శాంపిల్స్ చూడండి. ఇది బ్యాక్ కెమెరా వీడియో. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా అండ్ టెలిఫోటో కెమెరా రెండు 4K 60 FPS లో వీడియో రికార్డ్ చేయొచ్చు. వీడియో రికార్డింగ్ ఆల్లో ఉండగానే 2 కెమెరాస్ మధ్యలో స్విచ్ కూడా అవ్వచ్చు. అండ్ 4K లో దీనిలో అన్ని చేయొచ్చు. 4K లోనే అల్ట్రా స్టెబిలైజేషన్ ఉంటుంది, 4K లోనే HDR వీడియో కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు అన్ని కంబైన్ చూస్తున్నారు. ఇది మెయిన్ కెమెరా 4K 60 FPS HDR అల్ట్రా స్టడీ వీడియో. స్టెబిలైజేషన్ బాగుంటుంది, HDR కూడా బాగుంటుంది. నడుస్తాను, ఒకసారి స్టెబిలైజేషన్ చెక్ చేయండి, వాయిస్ కూడా చెక్ చేయండి. ఇప్పుడు వాయిస్ ఐసోలేషన్ లాంటిది ఏమీ ఆన్ చేయకుండా నార్మల్గా మాట్లాడుతున్నాను. అండ్ అటు ఇటు తిరుగుతున్నాను. ఎక్స్పోజర్ బ్యాలెన్స్ అదంతా ఒకసారి చెక్ చేయండి. వెనకాల నుంచి లైట్ వస్తుంది, HDR అదంతా కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ కొంచెం దూరం వెళ్తాను, ఒకేసారి టెలిఫోటో కెమెరా కూడా జూమ్ చేసేద్దాం. ఇప్పుడు మీరు 3.5x లో టెలిఫోటో కెమెరా కూడా చూస్తున్నారు. దాని క్వాలిటీ ఈ రకంగా ఉంటుంది. వెనకాల నుంచి లైట్ వస్తుంది. అండ్ అటు ఇటు తిరుగుతాను. టెలిఫోటో కెమెరా స్టెబిలైజేషన్ కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. అల్ట్రా స్టడీ కూడా ఆన్లో ఉంది, చెక్ చేయండి తిరుగుతున్నప్పుడు ఎలా ఉందో.
ఇక్కడ బ్యాక్ సైడ్ రెండు కెమెరాస్ నుంచి ప్రైమరీ కెమెరా నుంచి టెలిఫోటో కెమెరా నుంచి వీడియోస్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి. పర్టికులర్ గా 4K లో HDR వీడియో ఉంటది కాబట్టి కలర్స్ చాలా బాగున్నాయి, డైనమిక్ రేంజ్ చాలా బాగుంది. కాకపోతే కొద్దిగా మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ అల్ట్రా స్టెబిలైజేషన్ ఆల్ లో ఉన్నా కానీ స్టెబిలైజేషన్ అంత స్టేబుల్ గా లేదు. సరే అక్కడ అంత మంచి క్వాలిటీ వీడియో వస్తుంది కాబట్టి స్టెబిలైజేషన్ తీసి పక్కన పెట్టేద్దాం. ఈవెన్ 4K లో HDR ఆన్ చేయకపోయినా కానీ నాన్ HDR వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు నాన్ HDR వీడియో చూస్తున్నారు, ఇక్కడ HDR ఆన్ చేయలేదు, ఏం తేడా ఉండదు, దగ్గర దగ్గర సేమ్ ఉంటుంది. కాకపోతే కొద్దిగా డైనమిక్ రేంజ్ మీ వెనకాల నుంచి ఏమన్నా లైట్స్ వస్తున్నప్పుడు అప్పుడు కొద్దిగా తేడా కనిపించింది. అండ్ కలర్స్ కూడా HDR లో కొద్దిగా వార్మర్ టోన్స్ ఉంటాయి, HDR ఆఫ్ లో అంటే కొద్దిగా రియల్ టు లైఫ్ ఉంటాయి. అండ్ ఫ్రంట్ కెమెరా వీడియో డే లైట్ లో ఎక్సలెంట్ గా ఉంది. ఫ్రంట్ కెమెరాలో ఆటో ఫోకస్ కూడా ఉంటుంది, చాలా మంచి వీడియో క్యాప్చర్ చేస్తుంది. డే లైట్ లో వీడియోస్ అయితే మాత్రం మెయిన్ 3 కెమెరాస్ నుంచి ఎక్సలెంట్ గా క్యాప్చర్ చేస్తుంది. బట్ లో లైట్ లో మాత్రం నాకు కొన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ వీడియో చూడొచ్చు, ఇది రెస్టారెంట్ లైటింగ్ కండిషన్ లో రికార్డ్ చేసిన వీడియో. కొద్దిగా తక్కువ లైటింగ్ ఉంది అయినా కానీ వీడియో బాగానే ఉంది, నా ఫేస్ మీద డీటెయిల్స్ కూడా బాగానే ఉన్నాయి. బట్ ఇది స్ట్రీట్ లైటింగ్ కండిషన్, చాలా లో లైటింగ్ కండిషన్ లోకి వెళ్ళిపోయి రికార్డ్ చేసిన వీడియో. ఇక్కడ మీరు ఒకసారి ఈ వీడియో అబ్జర్వ్ చేస్తే వీడియో చాలా సాఫ్ట్ ఉంది, వీడియోలో కలర్స్ బాగానే ఉన్నాయి, వీడియో చూడడానికి బాగానే ఉంది. బట్ వీడియోలో ఎక్కడ కూడా డీటెయిల్స్ లేవు. నేను కెమెరాని మనిషి ముఖం దగ్గర తీసుకెళ్లి పెట్టి కూడా ట్రై చేశాను, బట్ అయినా కానీ అక్కడ ఫేస్ లో డీటెయిల్స్ ఏం కనిపించలేదు మీరు అబ్జర్వ్ చేస్తే. అండ్ టెలిఫోటో కెమెరా లో రేట్ లో వదిలేసేయండి, అది ఏ కెమెరా అయినా సరే టెలిఫోటో కెమెరా లో రేట్ లో కొద్దిగా యావరేజ్ ఉంటుంది, దీంట్లో కూడా యావరేజ్ గానే ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా ఇక్కడ ఒకసారి కలర్స్ అబ్జర్వ్ చేయండి, చాలా ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయి. కాకపోతే వీడియో చూడడానికి అంత బాగాలేదు, వీడియోలో కొద్దిగా నాయిస్ తెలుస్తుంది, ఫ్రంట్ కెమెరాలో ఫేస్ మీద డీటెయిల్స్ కూడా తెలియట్లేదు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, అక్కడ నేను నడుస్తున్నప్పుడు మాత్రం ఫ్రంట్ కెమెరాలో ఆ షేక్ వల్ల ఆ డీటెయిల్స్ పోతున్నాయి. అలా కాకుండా మేబీ స్టేబుల్ గా పట్టుకుంటే ఏమన్నా స్టేబుల్ డీటెయిల్స్ ఏమన్నా ఫేస్ లో క్యాప్చర్ చేస్తాము. బట్ అలా బ్యాక్ కెమెరా తోటి ట్రై చేశాను, బ్యాక్ కెమెరాలో అయితే వర్కౌట్ కాలేదు. మేబీ ఫ్రంట్ కెమెరా స్టేబుల్ గా ఐడియల్ గా అలా పట్టుకుంటే ఏమన్నా ఫేస్ మీద డీటెయిల్స్ ఏమన్నా ఎక్స్ట్రాగా ఏమైనా క్యాప్చర్ చేసిద్దాము. అండ్ ఇక్కడ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వీడియో 1080p 30fps లో రికార్డ్ చేయొచ్చు. ఇది డే లైట్ లో ఓకే ఉంటుంది, లో లైట్ లో అంత మంచి పర్ఫార్మెన్స్ ఏమి ఉండదు. అండ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరాస్ యూస్ చేసి పోర్ట్రేట్ వీడియో 1080p 30fps లో రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ ఈ ఫోన్ లో పర్టికులర్ పోర్ట్రేట్ వీడియో 1080p 30fps అయినా కానీ చాలా అదర్ ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. పోర్ట్రేట్ వీడియోలో ఎడ్జ్ డిటెక్షన్ బాగుంది, అండ్ వీడియోలో డీటెయిల్స్ కూడా నార్మల్ గా అదర్ ఫోన్స్ అన్ని సాఫ్ట్ చేసేసి చూపిస్తూ ఉంటాయి, బట్ దీనిలో మాత్రం మొక్క మీద షార్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే ఆటో ఫోకస్ కూడా ఉంటుంది. సో మీరు పోర్ట్రేట్ వీడియోలో ఫోన్ ని దగ్గరికి తీసుకెళ్ళా కానీ ఆటోమేటిక్ గా ఫోకస్ చేస్తుంది, మంచి పోర్ట్రేట్ వీడియోని క్యాప్చర్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ కూడా 4K ఇచ్చుంటే కొద్దిగా ఏదో బాగుండేది అనిపించింది. యూట్యూబ్ లో వ్లాగ్స్ చేసుకున్న వాళ్ళకి కూడా కొద్దిగా యూస్ఫుల్ గా ఉండేది. ఓవరాల్ గా కెమెరా పర్ఫార్మ్ చేసే డిపార్ట్మెంట్ లో చాలా బాగుంది. కాకపోతే ఏదైతే నేను కొన్ని ఇష్యూస్ చెప్పానో ఆ ఇష్యూస్ ని కొద్దిగా రిజాల్వ్ చేసుకుంటే బాగుంటుంది. కాకపోతే ఇక్కడ కెమెరా ఇవ్వాలి కొన్ని ల్యాక్స్ నేను నోటీస్ చేసా, అది కూడా ఎప్పుడంటే 4K లో HDR వీడియో రికార్డ్ చేసినప్పుడు మాత్రం కొన్ని ల్యాక్స్ నోటీస్ చేశా. ఒక 10 నిమిషాలు మీరు కానీ 4K HDR వీడియో రికార్డ్ చేశారంటే కొద్దిగా కెమెరా ఇవ్వంతా ఒక నిమిషం పాటు లాగి అయిపోతుంది. మీరు ఆప్షన్స్ మధ్యలో స్విచ్ అవుతున్నా అంత ఫాస్ట్ గా స్విచ్ అవ్వట్లేదు. అండ్ కెమెరా మీరు కానీ ఒక అరగంట సేపు కంటిన్యూస్ గా యూస్ చేస్తే ఫోన్ కొద్దిగా హీట్ అవుతుంది. నాకైతే 45 degrees వరకు టెంపరేచర్ రీచ్ అయింది. అండ్ వీడియో రికార్డ్ చేసి అయిపోయిన తర్వాత ఆ 4K HDR వీడియో మీరు ప్లే చేస్తున్నప్పుడు కూడా లైట్ గా ఆ ప్లే చేసేటప్పుడు ఫ్రేమ్ డ్రాప్స్ మీరు నోటీస్ చేయొచ్చు. సో దీనిలో 4K HDR వీడియో కేపబిలిటీస్ ఇచ్చారు, కాకపోతే రికార్డ్ చేస్తున్నప్పుడు ప్లే చేసేటప్పుడు ఈ ప్రాసెసర్ ఏదైతే ఉందో Dimensity 8350 ప్రాసెసర్, అది 4K HDR వీడియోని రికార్డ్ చేసి ప్లే చేయడానికి అంత కేపబుల్ కాదు కాబట్టి అది సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతుంది. 4K HDR వీడియో రికార్డ్ చేసి మీరు దీనిలో ప్లే బ్యాక్ చూసుకుంటుంటే కొద్దిగా లాగీ ప్లే బ్యాక్ ఉంది. సో ఇందుకే ప్రాసెసర్ ఇంపార్టెంట్ అంటారు. చాలా మంది అంటూ ఉంటారు ఏం పవర్ఫుల్ ప్రాసెసర్ లేకపోతే ఫోన్ నడవదా, కెమెరా కావాలి కదా, డిజైన్ కావాలి కదా, డిస్ప్లే కావాలి కదా అంటారు. సో దీనిలో చాలా ఫీచర్స్ ఇచ్చారు. 4K HDR వీడియో క్వాలిటీ చాలా బాగుంది, కాకపోతే క్వాలిటీ ఎంత బాగుంది ఏం ప్రయోజనం? ఇప్పుడు మనం ప్లే చేస్తున్నప్పుడు అక్కడ ల్యాక్స్ ఉన్నాయి కదా, స్మూత్ ప్లే బ్యాక్ రావట్లేదు కదా, ఏం ప్రయోజనం? అదే ఈ ప్రైస్ లో దీని బదులు 8S Gen 3 8S Gen 4 ఉంటే అవి చాలా ఎఫిషియెంట్ గా హ్యాండిల్ చేస్తాయి కదా. నెక్స్ట్ బ్యాటరీ, ఇది 6000 mAh బ్యాటరీ తో వస్తుంది, 80 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ ఫోన్ కొనేటప్పుడు కూడా బ్యాటరీ డ్రైన్ ఇష్యూ ఏమైనా ఉంటుందా అని నేను భయపడ్డా, ఎందుకంటే కొన్ని ఇంగ్లీష్ అండ్ హిందీ రివ్యూస్ లో బ్యాటరీ డ్రైన్ ఇష్యూ వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు. బట్ నా యూజెస్ లో నాకు బ్యాటరీ డ్రైన్ అయితే ఎట్లాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఎప్పుడైతే మీరు కెమెరా యూజ్ చేస్తారో, కెమెరా ఒక 30 నిమిషాలు యూజ్ చేశారు అనుకోండి, 10 నుంచి 15% వరకు బ్యాటరీ డ్రాప్ అవుతుంది. కెమెరా ఒక్కటి యూజ్ చేసేటప్పుడు మాత్రం బ్యాటరీ కొద్దిగా హెవీగా డ్రైన్ అవుతున్నట్టు అనిపించింది. బట్ ఓవరాల్ బ్యాటరీ లైఫ్ అయితే మాత్రం బాగుంది. నాకు దాదాపు 8 hours పైన 8 hours 13 minutes వరకు స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. లేదు ఎగ్జాక్ట్ గా బ్యాటరీ లో అనే పాయింట్ కి వచ్చేసరికి అంటే 20% బ్యాటరీ మిగిలి ఉన్నప్పుడు 7 hours 45 minutes వరకు స్క్రీన్ ఆన్ టైం చూపించింది. ఇది చాలా మంచి బ్యాటరీ లైఫ్ అనే చెప్పొచ్చు. మీరు ఎంత హెవీ యూజర్ అయినా కానీ ఈజీగా ఒక ఫుల్ వర్కింగ్ డే వస్తుంది. మీడియం యూజర్ అయితే 1.5 day కూడా ఖచ్చితంగా వచ్చింది. అండ్ ఛార్జింగ్ టైం నేను 12% ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టాను, 100% కావడానికి 49 minutes వరకు టైం తీసుకుంది. ఒకవేళ 0 to 100% ఎగ్జాక్ట్ గా మీరు ఛార్జ్ చేయాలంటే విత్ ఇన్ 1 hour ఛార్జ్ అయిపోయింది, నో ప్రాబ్లం. నెక్స్ట్ కాల్ సిగ్నల్స్ చాలా బాగున్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేదు. యాక్సిడెంటల్ కాల్ డ్రాప్స్ కానీ కాల్ ఫెయిల్యూర్స్ కానీ నేనేం నోటీస్ చేయలేదు. అండ్ కాలింగ్ డైలర్ కూడా డిఫాల్ట్ గా ఓడేలతో వస్తుంది. ఒకవేళ మీరు కాల్ రికార్డ్ చేసినా కానీ అవతల వాళ్ళు కాల్ రికార్డ్ చేసినట్టు వినిపించదు. అండ్ ఎక్స్ట్రాగా కొన్ని కాలింగ్ లో ఏ ఫీచర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఏ అసిస్టెంట్ ఉంటుంది, ఇక్కడ ఏ కాల్ సమరీ అని, ఏ ట్రాన్స్లేటర్ అని, ఈ ఫీచర్స్ అన్ని ప్రతిసారి OnePlus ఫోన్స్ లో చెప్పే ఆ ఫీచర్స్ అన్ని
దీనిలో ఉంటాయి. అండ్ సార్ వాల్యూ వచ్చరికి హెడ్ సార్ వాల్యూ 1.124 వాట్ పర్ కేజీ ఉంది. బాడీ సార్ వాల్యూ 0.582 వాట్ పర్ కేజీ ఉంది. సాఫ్ట్వేర్ రివ్యూ వచ్చరికి అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 15 వస్తుంది. కలర్ OS 15 వస్తుంది. అప్డేట్ పాలసీ వచ్చరికి 3+4 years ఉంది. 3 years Android అప్డేట్స్, 4 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ కలర్ OS కాబట్టి ఈ కలర్ OS లో చాలా బ్లోట్వేర్ ఉంటుంది. గుడ్ థింగ్ ఏంటంటే యాడ్స్ అంత ఎక్కువ రావట్లేదు. నేను సెటప్ చేసేటప్పుడే పర్సనలైజ్డ్ యాడ్స్, లాక్ స్క్రీన్ పోస్టర్, ఈ గ్లాన్స్ ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఆఫ్ చేసుకున్నాను. యాడ్స్ ఎక్కువ రావట్లేదు కానీ బ్లోట్వేర్ మాత్రం కుప్పలు తప్పులు ఉంటుంది. ఫోన్ మీకు సెటప్ కాగానే దాదాపు నేను లెక్కేసాను 21 బ్లోట్వేర్ యాప్స్ ఉన్నాయి. అటన్నిటిని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ యాప్ మార్కెట్, హాట్ యాప్స్, హాట్ గేమ్స్ అని కూడా ఉంటాయి. వాటిని కూడా మీరు కావాలంటే డిజేబుల్ చేసుకోవచ్చు. బ్లోట్వేర్ యాప్స్ వచ్చినవన్నీ డిలీట్ చేసిన తర్వాత ఓఎస్ అయితే మీకు వాడడానికి క్లీన్ గానే ఉంటుంది, నో ప్రాబ్లం. అండ్ దీనిలో ఎక్స్ట్రా ఏ ఫీచర్స్ కూడా ఉంటాయి. అండ్ ట్రాన్స్క్రైబ్ అనే ఒక ఫీచర్ ఉంటుంది. ఈవెన్ వాట్సాప్ లోకి వెళ్ళే కానీ వాట్సాప్ మెసేజ్ రాయడానికి వాట్సాప్ అసిస్టెంట్ అని ఇలా చాలా ఏ ఫీచర్స్ ఉంటాయి. ఓఎస్ అయితే వాడడానికి బాగానే ఉంటుంది. కాకపోతే బ్లోట్వేర్ ఒకటే కొద్దిగా మైనస్ అని చెప్పాలి. క్లియర్ చేస్తే ఓఎస్ కూడా బాగానే ఉంటుంది, పర్వాలేదు. అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ సెక్యూరిటీ పర్పస్ ఇన్ డిస్ప్లే ఫింగర్ స్కాన్ ఉంటుంది. ఇది ఫాస్ట్ అండ్ యాక్యురేట్ ఉంది, నో ప్రాబ్లం అట్ ఆల్. ఐపీ రేటింగ్ వచ్చేసరికి IP68+69 రేటింగ్ ఉంటుంది. ఇది కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ అనమాట. ఈవెన్ ఇది అండర్ వాటర్ ఫోటోగ్రఫీ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. స్టీరియో స్పీకర్స్ లౌడ్ ఉన్నాయి, క్వాలిటీ కూడా బాగానే ఉంది. సపరేషన్ వచ్చేసరికి కొద్దిగా 70-30% ఉంది. పైన ఇయర్ పీస్ నుంచి 30% వాల్యూమ్ మాత్రం వస్తుంది. ఒకసారి శాంపిల్ వినండి. అందులో NFC ఉందా లేదా నాకేం అర్థం కావట్లేదు. GSM మెరీనాలో చూస్తే NFC ఉంది అని చూపిస్తుంది. వీళ్ళ ఒప్పో ఆఫీషియల్ వెబ్సైట్ లో గానీ ఫోన్ లో గానీ చెక్ చేస్తే NFC నాకు ఎక్కడ కనిపించలేదు. మోస్ట్లీ దీనిలో NFC లేదు. ఒకవేళ ఈ రివ్యూ చూసిన వాళ్ళు మీరు ఎవరన్నా Reno 14 వాడతా మీకు NFC ఆప్షన్ కనిపిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ IR బ్లాస్ట్ ఉంటుంది. బ్లూటూత్ వర్షన్ బ్లూటూత్ 5.4 తోడు వస్తుంది. Wi-Fi 6 తోడు వస్తుంది. ఇక్కడ Wi-Fi 7 అండ్ బ్లూటూత్ 6 మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రైస్ ఎక్కువ పెట్టారు కాబట్టి. బట్ వీళ్ళు ఇంకా కొద్దిగా ఓల్డ్ మోడల్ బ్లూటూత్ వర్షన్స్ ఇవన్నీ వాడుతున్నారని చెప్పాలి. ఇవి ఓవరాల్ గా డిపార్ట్మెంట్ వైజ్ ఈ ఫోన్ గురించి అన్ని డీటెయిల్స్ అయితే. ఇక ప్రోస్ అండ్ కాన్స్ ఒకసారి సమరైజ్ చేసుకున్నాం అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను ప్రైస్ ని మైండ్ లోకి తీసుకోవట్లా. ప్రైస్ ని మైండ్ లోకి తీసుకోకుండా ఫోన్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ప్రోస్ అండ్ కాన్స్ చెప్తున్నా. ప్లస్ పాయింట్స్ ప్రతి ఆస్పెక్ట్ ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. బిల్డ్ క్వాలిటీ బాగుంది, డిజైన్ బాగుంది, ఇన్ హ్యాండ్ ఫీల్ బాగుంది, డిస్ప్లే బాగుంది. ప్రాసెసర్ ప్రైస్ ని మైండ్ లోకి తీసుకోపోయినా కానీ ప్రాసెసర్ అయితే ప్లస్ పాయింట్ కాదు, అలా అని మైనస్ పాయింట్ కాదు, మధ్యలో ఉంటుంది. అటు ప్లస్ అని చెప్పలేం, ఇటు మైనస్ అని చెప్పలేం, కామన్ అని చెప్పాలి. కెమెరా డిపార్ట్మెంట్ లో మెయిన్ కెమెరా, టెలిఫోటో కెమెరా, ఫ్రంట్ కెమెరా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి. కాకపోతే కొన్ని ఆప్టిమైజేషన్ ఇష్యూస్ ఉన్నాయి. పర్టికులర్ గా డిజిటల్ జూమ్ రేంజ్ లో, అంటే 1x కాకుండా 2x లో, 3.5x కాకుండా 7x, ఆ డిజిటల్ జూమ్ రేంజ్ లో ఆప్టిమైజేషన్ సరిగ్గా లేదు. సో కెమెరా కొద్దిగా ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉంది. బట్ అలా అని దాన్ని మైనస్ లోకి వెళ్ళాం, ఎందుకంటే మెయిన్ సెన్సర్స్ బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి. అండ్ బ్యాటరీ కూడా ఈ ప్రైస్ లో ప్లస్ కాదు, మైనస్ కాదు, మధ్యలో ఉండేది. ఆ ప్రైస్ లో అన్ని కూడా మంచి బ్యాటరీ లైఫ్ ప్రొవైడ్ చేస్తాయి. సరే, ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అయిపోయి ప్రైస్ వచ్చరికి బేస్ మోడల్ 8+256GB 38,000 రూపాయలు పెట్టారు. సో గుర్తుపెట్టుకోండి, దీనిలో ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నా కానీ 38,000 రూపాయలకి ఈ ఫోన్ అనవసరం. మీరు ఏ ఫోన్ తోటి కంపేర్ చేయకుండా ఈ ఫోన్ చూసినా కానీ 38,000 రూపాయలకి ఇది అనవసరం. సరే, ఏ ప్రైస్ కి ఈ ఫోన్ తీసుకోవాలంటే ఇప్పుడైతే కార్డ్ అవర్స్ అని కలుపుకొని 35,000 రూపాయలకి ఈ ఫోన్ వస్తుంది. కానీ మీరు వెయిట్ చేయండి, వెయిట్ చేసి బిగ్ బిలియన్ డే సేల్ లో కానీ లేదంటే నార్మల్ గా ఆఫ్లైన్ లో కానీ ఎప్పుడైనా కానీ ఈ ఫోన్ ప్రైస్ 31 లేదా 30,000 రూపాయల దగ్గర ప్రైస్ 30,000 నుంచి 2,000 అటు ఇటుగా ఖచ్చితంగా ఈ ఫోన్ ని కన్సిడర్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీరు ఈ ఫోన్ ని 30,000 రూపీస్ కి కొన్నా గానీ పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ లో మేబీ మీరు డిసప్పాయింట్ అవ్వచ్చేమో గానీ ఓవరాల్ ఫోన్ ప్యాకేజ్ అయితే మాత్రం 30,000 రూపీస్ కి ది బెస్ట్ చాయిస్ అవుతుంది. ఎందుకంటే ఆ ప్రైస్ లో 30,000 రూపాయల దగ్గర మోటో H60 Pro వస్తుంది. మోటో H60 Pro కంటే దీనిలో కొద్దిగా బెటర్ కెమెరాసే ఉన్నాయి. ఫార్మ్ ఫ్యాక్టర్ చాలా బాగుంది. H60 Pro తోటి కంపేర్ చేస్తే బెటర్ డిజైన్ తోటి వస్తుంది, బెటర్ బిల్డ్ క్వాలిటీ తోటి వస్తుంది. ఫోన్ పట్టుకున్నప్పుడు మాత్రం పిచ్చ ప్రీమియం ఫీలింగ్ ఉంటుంది, సూపర్ గా ఉంటుంది. ఈ ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ కోసమే అంత ప్రైస్ పెట్టొచ్చు అనిపించింది. సో అట్లా 30,000 కి మాత్రం ఈ ఫోన్ వస్తే ది బెస్ట్ చాయిస్ అవుతుంది. ఒకవేళ మీకు నాకు వాల్యూ ఫర్ మనీ తోటి నాకు పర్లేదు, ఆఫ్లైన్ లోనే నేను ఫోన్ తీసుకోవాలనుకుంటున్నానంటే ఈవెన్ 35,000 కి కూడా తీసుకోవచ్చామో కానీ 38,000 దాకా అయితే మాత్రం అసలు వెళ్ళొద్దు. మాక్సిమం ప్రైస్ మీరు ఈ ఫోన్ కి పెట్టదగ్గది. అది కూడా ఆఫ్లైన్ లో ఈఎంఐ ద్వారా నేను బజాజ్ కి అట్లా పెట్టి తీసుకోవాలనుకుంటున్నాను. ఆఫ్లైన్ లో ఈ ఫోన్స్ మాత్రమే దొరుకుతున్నాయి అంటే మాక్సిమం 35,000 రూపాయల దాకా పెట్టండి, అంతకు మించి అయితే వెళ్ళొద్దు. వాల్యూ ఫర్ మనీ ప్రైసింగ్ వచ్చరికి 30,000 రూపాయలు. ఇది వరకు నా వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. వీడియో మీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీలో ఒకవేళ ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత కూడా Reno 14 Pro మీద ఎవరికైనా వీడియో కావాలంటే కామెంట్ లో చెప్పండి. వీళ్ళైతే Reno 14 Pro కూడా తెప్పించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. వీడియోలో ఎఫర్ట్స్ మీకు నచ్చిన అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీళ్ళైతే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్, చాలా సార్లు ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి వ్యూస్ చాలా వస్తున్నాయి, కంటెంట్ లో ఎఫర్ట్స్ కూడా నేను చాలా పెడుతున్నాను. కానీ సబ్స్క్రైబర్ గ్రోత్ కొద్దిగా స్లో అయింది. ఆ గ్రోత్ ని మళ్ళీ పెంచాలి. ఒకవేళ ఈ వీడియో తోటి ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినా లేదా పాత వీడియో చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కానీ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఫ్యూచర్ లో కూడా ది బెస్ట్ కంటెంట్ మీ ముందు పెట్టడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో చేస్తాను. బై బాయ్.